అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం, పాటించవలసిన నియమాలు, తోరం ఎలా కట్టుకోవాలి, కలసం ఎలా పెట్టాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిష్టలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, పూజ చేసుకోవాలి అనే తపన ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివెన్నో కూడా ఉన్నాయి. అలాగే వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఈ రోజున కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక అక్కడే చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటామో ఆ ప్రదేశాన్ని పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఆ పీట పైన లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. కలసం ఎలా పెట్టుకోవాలంటే ఒక రాగి, ఇత్తడి లేదా వెండి ప్లేట్ అయినా తీసుకుని దానిలో 3 గుప్పెళ్ల బియ్యం పోసి దానిపై కొద్దిగా పసుపు కుంకుమ వేసి తమలపాకు ఉంచి రాగి లేదా ఇత్తడి లేదా వెండి చెంబును ఉంచాలి. ఈ మధ్యకాలంలో జర్మన్ సిల్వర్ అని వస్తున్నాయి. అలంకరణ పర్పస్గా వాడచ్చు, కానీ పూజలకు కలసం పెట్టేటప్పుడు వాడకూడదు. రాగి, ఇత్తడి లేదా వెండి చెంబులు మాత్రమే వాడాలి. ఆ చెంబులో నిండా నీళ్లుగా పోసి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక 1 రూపీ కాయిన్ వేసి మంచి ఫ్రెష్గా ఉన్న మామిడి ఆకులను ఆ చెంబులో పెట్టుకోవాలి. మామిడి ఆకులు దొరకకపోతే కనుక తమలపాకులైనా సరే పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆ తర్వాత మంచి గుండ్రంగా ఉన్న కొబ్బరికాయను ఈ మామిడి ఆకులపై పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు జాకెట్ ముక్కను ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కలసాన్ని అమ్మవారి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లతో అలంకారం చేసుకోవాలి. నా దగ్గర అమ్మవారి ఫేస్ ఉందండి, అది అలంకారం చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి 5 కానీ 9 కానీ పసుపు దారపు పోచలను తీసుకుని పసుపు కొమ్ము కట్టి వేయాలి. మీ దగ్గర లక్ష్మీ రూపు తీసుకుని ఉంటే కనుక పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వేయచ్చు. అమ్మవారిని పువ్వులతో, పూలమాలలతో అందంగా అలంకారం చేసుకుని పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని 2 తమలపాకులపై పెట్టి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అలాగే తోరాన్ని, వాయనాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేవక్కర్లేదు. తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ దారపు పోచలు తీసుకుని దానికి పసుపు రాసి పూలు, ఆకులు కట్టుకోవాలి. ఇది కూడా 9 ముడులు వేసుకుని కట్టుకోవాలి. తోరాలు 3 కానీ 4 కానీ సిద్ధం చేసుకోవాలి. ఎక్కువ పూలు లేకపోతే కనుక 3 పువ్వులతో 3 సార్లు 3 ముళ్ళు వేసిన తర్వాత మిగిలిన 6 ముళ్లను మామూలుగా ముళ్ళు వేసేసుకోవచ్చు. అమ్మవారికి ఇచ్చే వాయనాన్ని కూడా సిద్ధం చేసేసుకుని పెట్టుకుందాం. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానిలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు నానబెట్టిన శనగలు వేసుకుని దానిలో 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, దక్షిణ, జాకెట్టు ముక్క, 2 పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసేసుకుని దీపపు కుందులకు కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా
పసుపు గణపతిని పూజించుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవచ్చు. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలను గణపతిపై వేయాలి. గణపతిని 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది. గణపతి దగ్గర ఉన్న 2 అక్షింతలను తీసుకుని కళ్ళకద్దుకుని తలపై వేసుకోవాలి. పూజకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత అదాంగ పూజను చేయాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. అదాంగ పూజను చదువుకుంటూ అక్షంతలు, పువ్వులు, కుంకుమ వేస్తూ చదువుకోవాలి. తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకుంటూ పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు వేస్తూ చదువుకోవాలి. ఆ తర్వాత అమ్మవారివి ఏవైనా స్తోత్రాలు చదువుకోవచ్చు. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, మనం ఏవైతే నైవేద్యాలు తయారు చేశామో అవన్నీ కూడా అంటే బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత తాంబూలం కూడా సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. ఇక్కడైనా హారతిని ఇవ్వచ్చు లేదా కథ చదువుకున్న తర్వాత లాస్ట్లో అయినా సరే ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలను అమ్మవారి దగ్గర పెట్టుకుని తోరగ్రంథి పూజను చేసుకోవాలి. అక్షంతలు తోరాలపై వేస్తూ తోరగ్రంథి పూజను చేసుకోవాలి. ఆ తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని తోరాన్ని కట్టుకుంటూ మంత్రాన్ని చదువుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనే మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత వాయనాన్ని అమ్మవారికి ఇవ్వాలి. వాయనాన్ని ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్పుకుని పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అమ్మవారే చెప్తున్నట్లుగా మనమే చెప్పుకుని వాయనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అక్షింతలు కొద్దిగా తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. వరలక్ష్మి వ్రతం పుస్తకం మనకు అన్ని బుక్ షాప్స్లో కూడా ఉంటుందండి. ఆ బుక్స్లో ఉన్నట్లుగా మనం ఫాలో అయిపోతే మనకు అర్థమైపోతుంది. కథను పూర్తిగా చదివిన తర్వాత అక్షింతలను కళ్ళకద్దుకుని కొన్ని అక్షింతలను అమ్మవారిపై వేసి మిగిలిన అక్షింతలను మనం వేసుకుని భర్త చేత, ఇంట్లోని పెద్దవారి చేత కూడా వేయించుకోవాలి. ధూపం దీపం నైవేద్యం మంగళహారతి కథ చదువుకున్న తర్వాత అయినా ఇవ్వవచ్చు లేదా కథ చదువుకోకముందే ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. మంగళహారతి పాటలు ఏవైనా వస్తే చక్కగా పాడుకుంటూ అమ్మవారికి హారతినివ్వాలి. ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకుని అమ్మవారిపై అక్షింతలు వెయ్యాలి. ఇక్కడితో పూజ పూర్తవుతుంది. ఇక సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏవైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని వేడుకోవాలి. ఇక్కడ నేను మహానైవేద్యంగా 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తున్నాను. అవేమిటంటే పులిహోర, కొబ్బరి అన్నం, పరమాన్నం, పెరుగన్నం, అల్లంగారెలు, పాకం గారెలు, చలివిడి, గోధుమ రవ్వ ప్రసాదం, కొబ్బరి శనగలు, వడపప్పు, పానకం, పంచామృతం ఇలా 12 రకాల నైవేద్యాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను. ఈ 12 రకాల పిండి వంటలను కూడా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా గంట సమయంలోనే ఈజీగా చేసేసాను. నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను అనేది పోస్ట్ చేస్తాను. అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మి దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ఇచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి.
ఈ విషయాన్నే స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం కుదరకపోతే మిగిలిన శుక్రవారాల్లో ఈ పూజను చేసుకోవచ్చు. ఆ లక్ష్మీ అమ్మవారి కరుణ కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి సకల అభీష్టాలను, సర్వమంగళ సంప్రాప్తిని, నిత్య సుమంగళిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.